సేన అనే రాజ్యాన్ని క్షేత్ర విక్రమరాజవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతనికి 2 కుమారులు. పెద్ద కుమారుడు క్షేత్రసింహరాజవర్మ మందబుద్ధి కలవాడు. రెండవ కుమారుడు బుద్ధిశాలి. చిన్న కొడుకు విషయంలో సంతృప్తిగా ఉన్న పెద్ద కొడుకు విషయంలో ఏదో తెలియని అసంతృప్తి. బయట ప్రపంచానికి తన పెద్ద కొడుకు గురించి తెలియకూడదని కోట నుండి బయటకు పంపించేవారు కాదు. కోటలో ఉన్న పిల్లలు కూడా తనతో ఆడుకోవడానికి నిరాకరించడంతో అందరికీ దూరమయ్యాడు క్షేత్రసింహరాజవర్మ. చివరికి తన సొంత మేనమామ కూడా తనని చిన్న చూపు చూసేవాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? పో, మీరు రండి గురుగారు. నాకొద్దు. కొంచెం తినండి బాబు. వద్దు, నాకొద్దు, నేను తినను. ఈ ఒక్క ముద్ద తినండి బాబు. ఏమైంది? ఎంత బ్రతిమలాడినా ఏమీ తినడం లేదండి. ఎరా ముద్దు, తినవా? ఆ పిచ్చోడు ఒకరోజు తినకపోతే నష్టమేం లేదు, వదిలేండి. అక్కడ జరిగిందంతా రాజవైద్యుడి కూతురు ఆరాధ్య చూసింది. ఏమైంది? ఎందుకు తినట్లేదు? అందరు నన్ను పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు. నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు. నువ్వు పిచ్చోడివి కాదు, చాలా మంచోడివి. నీకెవరూ లేరనుకోకు, నేనున్నానుగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా. సంతోషమేగా? అస్తు అస్తు, మస్తు మస్తు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కోటే ప్రపంచంగా బతుకుతున్న క్షేత్రసింహరాజవర్మకి బయట ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆరాధ్య. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఇలా రండి, ఇలా రండి. చిత్రసింహ, రా, పద వెళ్ళిపోదాం. అస్తు అస్తు, మస్త్ మస్త్.